హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -1, 2 అండ్ రేడియస్ 5. సో ఏమంటున్నాడు, మనల్ని ఒక సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఆ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి ఏంది -1, 2 అండ్ ఆ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 5. సో ఎట్లా కనుక్కుంటాము, మనము దీనికి ఆల్రెడీ ఒక బేసిక్ ఈక్వేషన్ చూసినాం. ఆ ఈక్వేషన్ వచ్చేసి ఏంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ r ఈస్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఒక సర్కిల్కి సెంటర్ h, k ఉండి అండ్ రేడియస్ r ఉన్నప్పుడు దాని యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. సో మనకి సెంటర్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు. సో మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చా? ఎస్. సో c -1, 2 r ఈజ్ ఈక్వల్స్ టు 5. సో x మైనస్ h హోల్ స్క్వేర్ కదా. సో x మైనస్ h ఎంత ఉంది, -1. సో x మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ అంటే y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఇది h, k. సో r వచ్చేసి 5 కాబట్టి 5 స్క్వేర్. సో x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. సో x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ ఫార్మాట్లో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో చూడండి, x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 ఈస్ నథింగ్ బట్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ y ఇంటూ 2 ఈస్ నథింగ్ బట్ -4y ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇప్పుడు నేను రీఅరేంజ్ చేసి రాస్తున్నాను చూడండి, x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y 1 ప్లస్ 4 ఎంత +5. ఈ 25 తీసుకొస్తే -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ 25 అంటే -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్ ఇట్లాంటి సమ్మె మనం ఇంకొకటి చేద్దాం. మనకు సెంటర్ ఏమి ఇచ్చిండు, -a - b ఇచ్చిండు. రేడియస్ ఏమి ఇచ్చిండు, √a² - b². సో డైరెక్ట్ మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x మైనస్ h హోల్ స్క్వేర్ కదా. సో x మైనస్ ఆఫ్ -a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r ఎంత ఉంది, √a² - b². మనకి r స్క్వేర్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ పెడుతున్నాం. సో x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకేం మిగులుతుంది, a² - b². సో x స్క్వేర్ ప్లస్ a² ప్లస్ 2ax ప్లస్ 5 ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b² ప్లస్ 2by ఈజ్ ఈక్వల్స్ టు a² - b². x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ చూడండి, నేను టర్మ్స్ని రీఅరేంజ్ చేస్తున్నా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము హైయెస్ట్ పవర్ టర్మ్స్ని ఫస్ట్ రాసుకోవాలి. x స్క్వేర్ y స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ హైయెస్ట్ టర్మ్స్ అంటే ఏమున్నది, x టర్మ్ y టర్మ్ ప్లస్ 2ax ప్లస్ 2by తర్వాత ప్లస్ a² ప్లస్ b² కాన్స్టెంట్ లాస్ట్కి రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ a² - b² ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ a² - a² క్యాన్సిల్ అయిపోయింది. సో లాస్ట్కి మనకి ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2by b² ప్లస్ b² ఎంత 2b² ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇట్లా మనము సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఇట్లా కనుక్కుంటాం. నెక్స్ట్, ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ √1 + m² ఇంటూ x² ప్లస్ y² -2cx - 2mcy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఒక్క నిమిషం, రైట్. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఆ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనము సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుందామో చూద్దాం. ఫస్ట్ నేను ఒకటి రాస్తున్నా, అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -g, -f అండ్ రేడియస్ √g² ప్లస్ f² - c. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు దీన్నే మనము జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని అంటాము. సో ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి సెంటర్ ఏంది, -g, -f, రేడియస్ ఏంది √g² ప్లస్ f² - c. సో ఇప్పుడు మీరు చూడండి, మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏదైతుందో అది కూడా ఈ ఏమంటారు
దీని లెక్కనే ఉంది, అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లెక్కనే ఉంది. కానీ ఒక్క చేంజ్ ఉంది, ఏంది చెప్పండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉంది. కానీ ఇక్కడ మీరు చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎంత ఉంది, √1 + m² ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్లో మనకి x²కి y²కి కోఎఫిషియంట్స్ ఉండొద్దు. ఎందుకంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ x² y² కోఎఫిషియంట్ ఉందా, లేదు. ఇక్కడ x² y² కోఎఫిషియంట్ ఉందా, లేదు. అంటే 1 ఉండాలి, వేరే ఏ కోఎఫిషియంట్ ఉండకూడదు. అట్లుందంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని లేపేసేయాలి, అంటే ఎలిమినేట్ చేసేయాలి. ఇప్పుడు నేను ఎట్లా ఎలిమినేట్ చేస్తున్నానో చూడండి. డివైడ్ బై √1 + m² ఆన్ బోత్ సైడ్స్. ఈ సర్కిల్ ఈక్వేషన్లో నేను ఏం చేస్తున్నా, √1 + m² తోటి డివైడ్ చేస్తున్నా. సో చూడండి, √1 + m² × x² + y² బై √1 + m² -2c బై √1 + m² × x -2mc బై √1 + m² × y. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది, ఇది క్యాన్సిల్ అయిపోతే 1 కాబట్టి 1 × x² + y² అంటే x² + y². సో x² + y² -2c బై √1 + m² × x -2mc బై √1 + m² × y = 0. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మీరు మన జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినారు అనుకోండి. చూడండి 1 1 ఉందా, ఇక్కడ కూడా 1 1 ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, x² + y² + 2gx + 2fy + c = 0. అట్లుందా లేదా? అట్లున్నప్పుడు మనకి సెంటర్ ఏమవుతుంది, -g, -f అవుతుంది కదా. సో ఈ సర్కిల్కి కూడా మనం సెంటర్ ఎట్లా కనుక్కోవాలి, -g -f కనుక్కుంటే సరిపోద్ది. సో g వాల్యూ ఎట్లా కనుక్కుంటాం అంటే చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ మీరు ఈ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినారు అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. x కోఎఫిషియంట్ ఏంది 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది -2c బై √1 + m². ఆ రెండింటిని ఈక్వల్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. g = -c బై √1 + m². సిమిలర్గా ఇందులో ఉన్న y కోఎఫిషియంట్ ఏంది -2mc బై √1 + m². ఇక్కడ మనకు జనరల్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఏంది 2f. ఆ రెండింటిని ఈక్వల్ చేసుకోండి. సో 2 క్యాన్సిల్, f = -mc బై √1 + m². సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా కానీ g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలంటే మనము జనరల్ ఈక్వేషన్ని మనకు ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి gf వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. రైట్, ఇప్పుడు మనకు gf వాల్యూ వచ్చింది, కానీ మనకు సెంటర్ ఏంది -g, -f కదా. సో g వాల్యూ ఎంత -c బై √1 + m², -f వాల్యూ ఎంత mc బై √1 + m². సో -g, -f -× ఎంత ప్లస్ c బై √1 + m², -× ఎంత ప్లస్ mc బై √1 + m². సో నాకు -g -f సెంటర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు రేడియస్ కనుక్కోవాలి. సో రేడియస్ వాల్యూ ఏంది, √g² + f² - c. సో r = √g² + f² - c. r = g వాల్యూ ఎంత -c బై √1 + m². ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ, -c బై √1 + m² ప్లస్ -mc బై √1 + m² -0. ఎందుకు -0 చెప్పండి, ఇక్కడ c ఉందా, ఇక్కడ c వాల్యూ ఏంది చెప్పండి, పర్టికులర్ ఈక్వేషన్లో ఏం లేదు కాబట్టి 0. సో r = -c బై, ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని స్క్వేర్ చేసుకుంటే c² బై 1 + m² ప్లస్ m²c² బై 1 + m². ఎట్లా చెప్పండి, ఈ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, ఈ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, మీద -c² చేస్తే c², ఇక్కడ -mc² చేస్తే m²c². సో r మీరు గమనించినట్టయితే మీద ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, రెండింటికి సేమ్ ఉంది కాబట్టి 1 + m². అండ్ మీద మీరు గమనించినట్టయితే c² + m²c² ఉంది, అంటే నేను ఏం చేయొచ్చు, c² కామన్ తీసుకోవచ్చు కదా. సో √c² ఆఫ్ 1 + m² బై 1 + m². ఈ c²ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి c మిగులుతుంది. r = c √1 + m² బై 1 + m². రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, √1. సో r = c × √1 అంటే 1. సో c × 1 ఇస్ నథింగ్ బట్ c. సో r = c. సో క్లియర్గా అర్థమైందా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, దాని సెంటర్ ఏంది, దాని రేడియస్ ఏంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో మన థర్డ్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ యాజ్ సెంటర్ ఇట్ 4, -3. సో క్వశ్చన్లో మనల్ని ఏం కనుక్కోమంటుండంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఓకే, మనకేమి ఇచ్చిండంటే ఆ సర్కిల్ అనేది 0, 0 నుంచి పాస్ అవుతుంది అంటుండు, అండ్ దాని సెంటర్ వచ్చేసి 4, -3 అని అన్నాడు. ఓకేనా,
ఎస్, మనకి సెంటర్ ఇచ్చిండు అండ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏది యూజ్ చేస్తాము చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ r ఈస్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి సెంటర్ తెలుసు కానీ రేడియస్ తెలుసా? తెలీదు, కానీ కనుక్కోవచ్చు. ఎట్లా చెప్పండి? రేడియస్ అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. సో సెంటర్కి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్నే మనం రేడియస్ అంటాం. సో ఇప్పుడు నాకు సెంటర్ తెలుసు, సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ తెలుసు. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే నాకు రేడియస్ వస్తుంది కదా. సో సిఏ అంటే సిఏ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఆర్. సో డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాము? డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ AB is equals to under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x1 y1 వచ్చేసి 4 minus 3, x2 y2 వచ్చేసి 0 0. So CA is equals to under root 0 minus 4 whole square plus 0 minus of minus 3 whole square is equals to under root minus 4 whole square అంటే 16 plus minus 3 whole square అంటే 9, which is nothing but under root 25 is equals to 5. సో ఇప్పుడు మనకి రేడియస్ ఉంది అండ్ సెంటర్ కూడా ఉంది. సో మనము ఈ ఈక్వేషన్ వాడచ్చు. సో x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఇక్కడ రాసుకుందాం. h, k ఎంత? 4 minus 3, r ఎంత? 5. చలో, సో x మైనస్ h అంటే ఎంత? 4, x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ప్లస్ 3, y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. సో x మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇప్పుడు ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్ టర్మ్స్ని ఫస్ట్ రాసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, తర్వాత మైనస్ 8x ప్లస్ 6y, తర్వాత కాన్స్టెంట్స్ని యాడ్ చేయండి. ప్లస్ 16 ప్లస్ 9 అంటే ప్లస్ 25, ఈ 25 ఇటు సైడ్ వస్తే మైనస్ 25. సో ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేం మిగిలింది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా? మన నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bxy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. రిప్రజెంట్ సర్కిల్, ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు? ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమంటుండు. ఇఫ్ ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో అది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే, ఓకేనా, అది కనుక్కున్న తర్వాత ఆ సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలంట, రేడియస్ కూడా కనుక్కోవాలంట. ఓకే, ఏబి వాల్యూస్, సెంటర్ అండ్ రేడియస్. సో ఎట్లా కనుక్కుంటాము? మనం దీని మీద సపరేట్గా డిస్కస్ చేసినాం, ఒక వీడియోనే దీని మీద ఉంది. సో వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్ సర్కిల్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b, h ఈజ్ ఈక్వల్స్ టు 0, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఏదైతే ఈక్వేషన్ ఉంది చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. ఓకేనా, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనము సర్కిల్ లెక్క రిప్రజెంట్ చేయాలంటే, అంటే సర్కిల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఏకి బి ఈక్వల్ ఉండాలి, హెచ్ వాల్యూ 0 ఉండాలి. ఓకేనా, అది కండిషన్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చింది చూడండి క్వశ్చన్లో, అది కూడా జనరల్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీ. సో మనము ఈ కండిషన్స్ని వాడొచ్చా? ఎస్. ax స్క్వేర్ ప్లస్ bxy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 రిప్రజెంట్ సర్కిల్ ఇఫ్ కండిషన్స్ ఏంది? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనల్ని సర్కిల్ని రిప్రజెంట్ చేయాలంటే a ఈక్వల్స్ టు b, h ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ a ఈక్వల్స్ టు b అంటే ఏంది? a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది? a ఈక్వల్స్ టు b, b అంటే ఏంది? y స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది? 3. సో a ఈక్వల్స్ టు 3 అండ్ ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, b ఈక్వల్స్ టు 0. ఎందుకు చెప్పండి? h ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ h అంటే ఏంది? xy కోఎఫిషియంట్, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఏముంది? b. సో b ఈక్వల్స్ టు 0. సో అతను అన్నట్టు, క్వశ్చన్లో ఇచ్చినట్టు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం, రైట్. తర్వాత ఏం చేయాలి మనము? ఈ కండిషన్స్ని ఏవైతే ఉన్నాయో a ఈక్వల్స్ టు b, a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 0, నేను ఈ పర్టికులర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో అప్లై చేస్తే చూడండి, a 3 పెట్టుకున్నా, 3x స్క్వేర్ b 0 పెట్టుకున్నా, అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది, ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3. చూడండి, ఈ కండిషన్స్ని అప్లై చేసిన దీంట్లో, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది.
సో ఇప్పుడు దీని తర్వాత చాలా జాగ్రత్తగా వినండి. x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 represents general equation of circle with center minus g comma minus f and radius r. సార్ ఇప్పుడు మళ్ళీ ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఎందుకు మధ్యలో తెచ్చారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా అల్టిమేట్గా ఇట్ కమ్స్ డౌన్ టు సేమ్ పాయింట్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ కనిపిస్తుందా? ఈ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందా? లేదు. ఎందుకు చెప్పండి? ఇక్కడ మన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఓకే, సో మనము ఈ వచ్చిన ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ ఉందో అందులో కూడా మనము ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 పెట్టాలి. అప్పుడే మనకి సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆ ఈక్వేషన్ ఉందా, ఆ ఈక్వేషన్కి ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో డివైడ్ చేసి ఏమవుతుందో చూద్దాం. 3x² 3 + 3y² 3 - 5x³ + 2y³ - 3/3 = 0. 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. అప్పుడు ఏమొచ్చింది? x² + y² - 5/3x + 2/3y - 1. ఇట్లా ఎందుకు చేసినారు సార్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఇందులో x² కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉందా? సో ఇక్కడ కూడా నేను x స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 చేసుకున్నా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో సర్కిల్ ఈక్వేషన్, ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు మనము ఈజీగా సెంటర్ కనుక్కోవచ్చు, రేడియస్ కనుక్కోవచ్చు. ఈ పర్టికులర్ సర్కిల్కి సెంటర్ ఏంది? -g, -f. రేడియస్ r ఏంది? √g² + f² - c. సింపుల్. సో c is equals to -g, -f is equals to, ఇప్పుడు మనము g వాల్యూ కనుక్కోవాలి, f వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? నేను మీకు ముందు ప్రాబ్లంలో కూడా చెప్పిన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు x కోఎఫిషియంట్ ఏంది? -5/3. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంది? 2g. రెండింటిని ఈక్వల్ చేద్దాం. 2g = -5/3, g = -5/6. సిమిలర్గా ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంది? 2/3. ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంది? 2f. రెండింటిని ఈక్వల్ చేద్దాం. 2f = 2/3, f = 1/3. సో నాకు g వాల్యూ f వాల్యూ వస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది? 5/6, -1/3. ఓకే, ఈ సర్కిల్ ఏదైతుందో ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ రేడియస్ ఎట్లా కనుక్కుంటాము? r = √g² + f² - c. సో నేనేం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూట్ చేయట్లే, మీరు సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి, నాకు ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టండి. సో క్లియర్గా అర్థమైందా?